గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే ఆర్సీబీ వర్సెస్ జీటీ అట్ ధర్మశాల జరిగింది. సెమీఫైనల్ 1 అని చెప్పుకోవాలి దాన్ని. నిన్న జీటీ అయితే దారుణంగా ఓడిపోయింది. నేను చూసినప్పుడు 61కి 6 వికెట్స్ అనమాట. ఆర్సీబీ అయితే రజత్ పతిదారు ఉతికాడు 93 రన్స్. స్కోర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. 1 minute. ఆర్సీబీ వచ్చేసి 92 రన్స్తో గెలిచింది. స్కోర్ కార్డు ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే వెంకటేష్ అయ్యారు ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు 19 రన్స్. విరాట్ కోహ్లీ 43 రన్స్. దేవదత్ పడికల్ 30 రన్స్. ఈ రజత్ పతిదార్ ఈయన కెప్టెన్, ఫుల్ హిట్టర్. 5 4లు 9 6లు కొట్టాడు. 93 సెంచరీ కూడా త్యాగం చేశాడు అనమాట టీం కోసం. కృణాల్ పాండ్యా 43. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ పెద్ద ప్రభావం అయితే చూపించలేకపోయారు. లాస్ట్లో వచ్చారు కానీ టిమ్ డేవిడ్ 4 రన్స్, జితేష్ శర్మ 15 రన్స్. జీటీ బౌలింగ్ చూసుకుంటే రసిగో రబడా 2 వికెట్స్, జేసన్ హోల్డర్ 2 వికెట్స్, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్. నెక్స్ట్ జీటీ బ్యాటింగ్ చూస్తే సాయి సుదర్శన్ 14, శుభ్మన్ గిల్ 2. సాయి సుదర్శన్ అయితే మరీ కామెడీ హిట్ వికెట్ అది. అసలు అతను బ్యాట్ వెళ్ళి వికెట్ తగిలింది. భలే వికెట్ అవుట్ అయ్యాడు అనమాట. శుభ్మన్ గిల్ 2 రన్స్. జోస్ బట్లర్ 29. నిశాంత్ సింధు 5. వాషింగ్టన్ సుందర్ 8. జేసన్ హోల్డర్ 0. ఇక్కడ వరకు 61 6 వికెట్స్ పడినాయి. నేను ఇక్కడ వరకు చూశాను, తర్వాత పెద్ద ఏం చూడలేదు. 68 రాహుల్ తెవాతి ఏదో కొట్టాడు, అప్పటికి అయిపోయింది ఇంకా మ్యాచ్. రాషిద్ ఖాన్ 8, కసిఫా రబడా 9, ఎంసీ రాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 6. బెంగళూరు బౌలింగ్ చూసుకుంటే జాకబ్ డఫీ ఇంపాక్ట్ ప్లేయరు 3 వికెట్స్ అనమాట 4 ఓవర్స్లో. ఇతనే టాప్ వికెట్. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్స్. జేషోజ్ వుడ్ 1, రషీద్ సలాము 2 వికెట్స్, కృణాల్ పాండ్యా 2 వికెట్స్. రమేష్ ఎప్పుడు వేసాడు కానీ పెద్ద వికెట్లు ఏం రాలేదు. 92 రన్స్ అయితే గెలిచింది. ఇదన్నమాట. ఇంకా డైరెక్ట్ ఫైనల్స్కి అయితే వెళ్ళిపోయింది ఆర్సీబీ. ఇంకా దీనికి ఓటింగ్ ఎవరు వస్తారో చూడాలి. ఎస్ఆర్హెచ్ వచ్చిద్దా లేదంటే మళ్ళీ జీటీఏ పడుద్దా. ఎలిమినేటర్ ఉంది ఒకటి మధ్యలో. ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్. ఇందులో ఒకటి గెలిచింది ఉంటుంది కదా, అది గెలిచింది ఓడింది అంత ఆడుద్ది. తర్వాత ఇంకా ఆర్సీబీతో మ్యాచ్ ఉంటుంది అనమాట. ఇది మ్యాచ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. జై ఆర్సీబీ, ఇస్తాల కప్పు మాదే.